ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి అవతారం అమ్మవారిది చండీదేవి అవతారం. చండీ పూజా విధానం ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఈ 3 సార్లు స్వీకరించాలి. ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్యా. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసంవృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ఇక దీపారాధన. ఆవు నెయ్యితో దీపారాధన చేసి వెలిగించుకోవాలి. తరువాత ఘంటానాదం. పూజ చేసే స్థలానికి దేవతలు రావటానికి ఆహ్వానంగా మనం ఘంటానాదాన్ని చెయ్యాలి. గంటని 3 సార్లు మ్రోగించాలి. భూతోచ్చాటనం. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని ఈ విధంగా మంత్రాన్ని చెప్పి ఇరువైపులా నీటిని చల్లుకోవాలి. పూజ చేసే స్థలానికి అక్కడ గనక అసుర శక్తులు గనక ఉన్నట్లయితే అవి తొలగిపోవటానికి ఈ విధంగా చేసుకోవాలి. సంకల్పం. మమ ఉపాత్త దుర్తక్షే ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనమూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నే ప్రవర్తమాన సద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీజమాసే శుక్లపక్షే సవితిం యాం వాసరః ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే మంగళ విశేషనిష్ఠాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మీ పేరు గోత్రనామాన్ని చెప్పుకొని మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిత్యర్థం మనోవాంఛాఫలసిత్యర్థం ఓం చండీదేవతా ఉద్దిశ్య శ్రీచండీదేవతా ప్రీత్యర్థం బ్రహ్మవైవర్తపురాణోక్త భక్తిపూర్వకయావక్శక్తి ధ్యానావాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఉంగరం వేలుతో నీటిని తాకాలి. కలశారాధన. ముందుగా మనం ఏర్పాటు చేసుకున్న కలశానికి గంధము బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. గణపతి పూజ. తమలపాకులు పసుపుని తీసుకుని వినాయకుడిగా తయారు చేసుకుని వినాయక స్వరూపంగా భావించి ముందు ఈ పసుపు వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే చండీ అమ్మవారికి పూజను ప్రారంభించాలి. గణపతి పూజ ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణాధిపాయ నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోవాలి. ఓం గణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం గణాధిపతయే నమః. సింహాసనం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఓం గణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకుని స్వామివారి ముందు వదలాలి. ఓం గణాధిపాయ నమః. ఆచమనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం అంటే ఆ నీటిని తీసుకొని స్వామివారి మీద చల్లాలి. ఓం గణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామివారి మీద నీటిని చల్లాలి. ఓం గణాధిపతయే నమః. నూతన వస్త్రం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతయే నమః. గంధం సమర్పయామి. స్వామివారికి గంధాన్ని పెట్టాలి. ఓం మహాగణాధిపతయే నమః. పుష్పైః పూజయామి. పుష్పాలతో స్వామివారికి పూజ చేసి నమస్కారం చేసుకోవాలి. వినాయక షోడశనామ పూజ.
ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని స్వామివారు ఎదుర్కొన్నా వేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. షోడశనామాభిః పూజయామి. స్వామివారికి పూలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ధూపం సమర్పయామి. ధూపాన్ని వేయండి. ఓం గణాధిపతయే నమః. దీపం సమర్పయామి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించండి. ఓం గణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. స్వామివారికి ఏ నివేదన పెడదాం అనుకుంటున్నారో దాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఓం శ్రీ గణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. స్వామివారికి కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి చూపించి మనం అద్దుకోవాలి. ఓం మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణా నమస్కారం సమర్పయామి. స్వామివారి నుంచోని 3 సార్లు ఆత్మప్రదక్షిణా నమస్కారం చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా గణపతి పూజ పూర్తవుతుంది. ఇక చండీ పూజా ప్రారంభ. సర్వవిద్యా సర్వమంత్రా సర్వశక్తిస్వరూపిణీం సుగుణాం నిర్గుణాం సత్యాం వరాం స్వేచ్ఛామయీం సతీం ఓం శ్రీ చండీదేవతాయే నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోవాలి. ఆవాహనం. ఓం శ్రీ చండీదేవతాయ నమః. ఆవాహనం సమర్పయామి. నమస్కారం చేసుకోవాలి. ఆసనం. ఓం శ్రీ చండీదేవతాయ నమః. ఆసనం సమర్పయామి. అక్షతలు వేసి అమ్మవారికి నమస్కారం చేయాలి. పాద్యం. ఓం చండీదేవతాయ నమః. పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకుని అమ్మవారి పాదాల మీద చల్లండి. అర్ఘ్యం. ఓం శ్రీ చండీదేవతాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. నీటిని తీసుకుని విడవాలి. ఆచమనీయం. ఓం శ్రీ చండీదేవతాయ నమః. ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి ఎదుట నీటిని వదలాలి. స్నానం. ఓం శ్రీ చండీదేవతాయ నమః. స్నానం సమర్పయామి. నీటిని వదలాలి. వస్త్రం. ఓం శ్రీ చండీదేవతాయ నమః. వస్త్రం సమర్పయామి. ఇంట్లో కొత్త బట్టలు ఉంటే అమ్మవారి ఎదుర్కొండా పెట్టచ్చు, లేకపోతే పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవచ్చు. గంధం. ఓం శ్రీ చండీదేవతాయ నమః. గంధం సమర్పయామి. గంధాన్ని అమ్మవారికి అలంకరించాలి. మధుపర్కం. ఓం శ్రీ చండీదేవతాయ నమః. మధుపర్కం సమర్పయామి. అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. పుష్పైః పూజయామి. అమ్మవారికి పుష్పాలతో పూజ చేయాలి. ఇక్కడ అమ్మవారికి అంగపూజ అనేది ఉంటుంది. ఇక్కడ చండీదేవత అంగపూజా ప్రారంభ. ఒక్కొక్క నామానికి అమ్మవారికి ఒక్కొక్క పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం ఉమాయే నమః. పాదౌ పూజయామి. ఓం పార్వత్యై నమః. గుల్ఫౌ పూజయామి. ఓం జగన్మాత్రే నమః. జింఘే పూజయామి. ఓం సర్వమంగళాయ నమః. జననీం పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయ నమః. ఊరుం పూజయామి. ఓం మూలప్రకృతయే నమః. కటిం పూజయామి. ఓం శివాయ నమః. నాభిం పూజయామి. ఓం అంబికాయ నమః. ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయ నమః. హృదయం పూజయామి. ఓం కంబుకంఠే నమః. కంఠం పూజయామి. ఓం వరప్రదాయ నమః. ముఖం పూజయామి. ఓం శివసుందర్యే నమః. కర్ణం పూజయామి. ఓం సుస్వరూపాయ నమః. నాసికాం పూజయామి. ఓం రుద్రాణ్యే నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యే నమః. శిరః పూజయామి. ఓం చండీదేవతాయై నమః. సర్వాణి అంగాని పూజయామి. పూలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. తరువాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకోవాలి. చండీ అష్టోత్తర శతనామావళి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని వేసి లేదు అక్షతలు వేసి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఓం మహేశ్వర్యే నమః. ఓం మహాదేవ్యే నమః. ఓం జయంత్యై నమః. ఓం సర్వమంగళాయే నమః. ఓం భగవత్యై నమః. ఓం భవాన్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం చండికాయ నమః. ఓం కాళరాత్రే నమః. భద్రకాళ్యై నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం మహామేధాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం దుర్గాయ నమః. ఓం మందారవాసిన్యై నమః. ఓం ఆర్యాయ నమః. ఓం ధాత్ర్యై నమః. ఓం
ఓం మహిషాసురమర్దిన్యై నమః. ఓం బుద్ధిదాయై నమః. ఓం వరదాయ నమః. ఓం వివవర్ణిన్యై నమః. ఓం అంబికాయ నమః. ఓం సుఖదాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం శివప్రియాయ నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం జగద్ధాత్రే నమః. ఓం అవ్యక్తాయై నమః. ఓం వ్యక్తరూపాయ నమః. ఓం భీమాయ నమః. ఓం త్రిపురసుందర్యై నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఓం అపర్ణాయ నమః. ఓం పూర్ణచంద్రనిభాననాయ నమః. ఓం చాముండాయ నమః. ఓం చతురాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం హేరంబజన్యై నమః. ఓం కాళ్యై నమః. ఓం త్రిగుణాయ నమః. ఓం ఉమాయ నమః. ఓం కలశహస్తాయ నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం కాంత్యై నమః. ఓం కామాక్షై నమః. ఓం శాంత్యై నమః. ఓం పుష్ణ్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం ధాత్రే నమః. ఓం మాత్రే నమః. ఓం ధీరాయ నమః. ఓం గౌర్యై నమః. ఓం శంఖభర్త్యై నమః. ఓం శివాయ నమః. ఓం ధర్మదాయ నమః. ఓం శ్రీదాయ నమః. ఓం కామదాయ నమః. ఓం మోక్షదాయ నమః. ఓం అపరాయ నమః. ఓం చిత్స్వరూపాయ నమః. ఓం చిదానందాయ నమః. ఓం జయశ్రీయై నమః. ఓం జయదాయిన్యై నమః. ఓం సర్వమంగళమాంగళ్యై నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం ధన్యాయ నమః. ఓం స్కందమాత్రే నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం సాకారాయ నమః. ఓం చరణ్యై నమః. ఓం సత్యకామదాయై నమః. ఓం చండీదేవతాయై నమో నమః. అష్టోత్తరశతనామావళి సమర్పయామి. అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. ధూపం. ఓం శ్రీ చండీ దేవతాయే నమః. ధూపం దర్శయామి. ధూపాన్ని అమ్మవారికి చూపించాలి. దీపం. ఓం శ్రీ చండీ దేవతాయే నమః. దీపం దర్శయామి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని అమ్మవారికి చూపించాలి. నైవేద్యం. అమ్మవారికి ఏది నైవేద్యం పెడదాం అనుకుంటున్నారో ఆ పదార్థాలను తీసుకొచ్చి అమ్మవారి ఎదుట ఉంచి నీటిని చల్లి ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని పాత్రలోకి వదలాలి. ఈ విధంగా చేసిన తర్వాత తాంబూలం. ఓం శ్రీ చండీ దేవతాయే నమో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని ఉంచండి లేదా పూలను వేసి నమస్కారం చేసుకోండి. నీరాజనం. ఓం శ్రీ చండీ దేవతాయే నమః. నీరాజనం సమర్పయామి. అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి తిప్పి 3 సార్లు అమ్మవారికి అద్దిన తర్వాత మనం అద్దుకోవాలి. మంత్రపుష్పం. ఓం శ్రీ చండీ దేవతాయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. పూలను వేసి నమస్కారం చేసుకోవాలి. ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ అని 3 సార్లు ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని తిరిగి చెయ్యాలి. తరువాత క్షమాపణ. నేను చేసినటువంటి పూజలో గాని భక్తిలో గాని క్రియలో గాని ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించు తల్లి అని నమస్కారాన్ని పెట్టుకోవాలి. ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత నీటిని కుడి చేతిలోకి తీసుకొని అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతి చండీ దేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఏతత్ఫలం సర్వం చండీ దేవతా దివ్యచరణారవిందార్పణమస్తు అని పళ్ళెంలోకి ఆ నీటిని వదిలిపెట్టాలి. తరువాత ఓం శ్రీ చండీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసినటువంటి పూలని లేదా అక్షతలని మన శిరస్సు పైన ఉంచుకొని నమస్కారాన్ని చేసుకోవాలి. ఇక్కడితో చండీ పూజ పరిసమాప్తమవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.